హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఒక అమ్మాయి యోని ఎప్పుడు విచ్చుకుంటుంది అంటే, జనరల్గా యోని అనగానే మొగ్గలాగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది. అలా మొగ్గలాగా ఉన్నటువంటి యోని పువ్వులాగా ఎప్పుడు విచ్చుకుంటుంది అనే దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు నా ఐడిని సెర్చ్ చేయాలన్నమాట. నా ఐడి రాజీ 1133 @CM4 అనమాట. ఈ ఐడి కనుక సెర్చ్ చేస్తే అక్కడ నా ప్రొఫైల్ వస్తుందండి. సో ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మీరు నాకు కాల్ అయితే చేయొచ్చు అనమాట. ఏదైనా డౌట్స్ ఉంటే మాట్లాడచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఒక అమ్మాయి పువ్వు ఎప్పుడు విచ్చుకుంటుంది అంటే, జనరల్గా ఏంటంటే, సో డైలీ చూసుకున్నా లేకపోతే సో ఒక అమ్మాయి యోని జనరల్గా మొగ్గలాగా ఉంటుంది అంటూ ఉంటారు కదా. సో అది నిజమే అనమాట. జనరల్గా అలానే ఉంటుంది. బట్ ఎప్పుడు అలా విచ్చుకుంటూ ఉంటుందంటే, ఆ అమ్మాయికి బాగా కోరికలు వచ్చినప్పుడు బాగా విచ్చుకుంటుంది అనమాట. అంటే అక్కడ కొద్దిగా తేమగా అవ్వడం, సో ఆ ఆకారం అనేది కొద్దిగా వెడల్పు అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. వెడల్పు అవ్వడం అంటే మరీ ఎక్కువ వెడల్పు అవ్వదండి, కొద్దిగా ఫ్రీ అవ్వడం అలా జరుగుతుంది అనమాట. అమ్మాయికి ఎక్కువ కామం వచ్చినప్పుడు, కోరికలు వచ్చినప్పుడు అలా జరుగుతుంది. దాంతోపాటు అక్కడ తేమగాను కొద్దిగా వైట్ రావడం, వైట్ అంటే సో మళ్ళీ వేడి వల్ల వచ్చే వైట్ కాకుండా నార్మల్గా వైట్ కొద్దిగా రావడం, తేమగా ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో కామ కోరికలు వచ్చినప్పుడు. అదేవిధంగా అబ్బాయి ఏంటంటే, సో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. సో అమ్మాయికి టచ్ చేయడం, కిస్ చేయడం, చెస్ట్ పైన కిస్ చేయడం, తర్వాత మసాజ్ చేయడం, నడుము పైన టచ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా రొమాన్స్ చేస్తూ ఉంటాడు కదా. ఎంతసేపటికి రొమాన్స్ చేస్తూ ఉన్నా సరే, అంటే ఇంకా ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేయకపోతే ఆ టైంలో కూడా ఏంటంటే విచ్చుకున్నట్టుగా ఉంటుందన్నమాట అమ్మాయి యోని అయితే. అంటే వెంటనే రొమాన్స్ చేసిన వితిన్ సెకండ్స్లోనే వాళ్ళు ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేస్తే అలా ఏమీ ఉండదు. అలా కాకుండా సో ఎంతసేపటికి రొమాంటిక్ మూడ్లోనే ఉండి, అంటే అమ్మాయికి కంట్రోల్ చేసుకోలేనంతగా కోరికలు అనేవి వచ్చినప్పుడు, ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆ టైంలో అబ్బాయి అలా చేస్తున్నా సరే పువ్వు విచ్చుకున్నట్టుగా ఉండి కొద్దిగా తేమగా తగులుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ ప్లేస్ అనేది చాలా ఫ్రీ అయిపోతుందన్నమాట. అలాంటి టైంలో కూడా ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఫింగరింగ్ చేస్తూ ఉంటారు అమ్మాయి ప్రైవేట్ పార్ట్ దగ్గర. అంటే ఫింగర్ పెట్టి తిప్పడం కావచ్చు, లేదా ఫింగర్తో మసాజ్ చేయడం కావచ్చు. ఇది కూడా రొమాంటిక్ మూడ్లో ఒక భాగం కావచ్చు. కానీ అలా చేస్తూ ఉన్నప్పుడు కూడా అమ్మాయికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ చిన్నగా ఉన్నటువంటి ప్లేస్ అనేది బాగా ఫ్రీ అయ్యి సో ఒక పువ్వులాగా విచ్చుకుంటుంది అనమాట. అలా విచ్చుకుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువగా మూడ్ వచ్చిందని కానీ, లేకపోతే కలవాలనే కోరికలు ఎక్కువగా ఉన్నట్టు, ఇంకా స్వెమ్ వాళ్ళకి కూడా రిలీజ్ అవుతుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో అమ్మాయిలకి ఎక్కువ పువ్వుగా ఉన్నటువంటి ఆ ప్రైవేట్ పార్ట్ మొగ్గగా మారుతుంది. మొగ్గగా ఉన్నటువంటి ఆ ప్రైవేట్ పార్ట్ పువ్వుగా మారుతుంది అనమాట. అండ్ ఇదే కాకుండా ఒక్కొక్కసారి అమ్మాయి పీరియడ్స్ అయిన టైంలో కూడా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఫ్రీ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే బ్లీడింగ్స్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఆ టైంలో సరే మొగ్గగా ఉన్నటువంటి ఆ ప్లేస్ అనేది కొద్దిగా విచ్చుకున్నట్టుగాను చెమ్మగా ఉండడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఫైనల్గా వీడియో ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తలతో సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్గానే ఉంటాయి కాబట్టి మన వీడియోస్ తప్పకుండా లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి. నన్ను అభిమానించి మీ అందరూ కూడా లైక్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.